ఓకే, మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం. యాక్చువల్లీ మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ మీకు చాలా సర్ప్రైజింగ్గానే కాదు, చాలా షాకింగ్ అండ్ అదొక లైఫ్ చేంజింగ్ మూమెంట్ అన్నమాట. అది ఏం చేయబోతున్నారు ఈ పర్సన్ అంటే, మీకు సడన్లీ ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఒక మెసేజ్ అనేది మీ పర్సన్ దగ్గర నుండి వస్తుంది. సో ఆ మెసేజ్లో ఏముంటుంది అనే దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఈ పర్సన్ ఎప్పుడు మీతో డిస్కస్ చేయని టాపిక్ ఒకటి డిస్కస్ చేస్తారు. అండ్ ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ ఒక నాన్ కమిటల్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ నాట్ ఓన్లీ నాన్ కమిటల్ ఎనర్జీ, దిస్ పర్సన్ గోస్టెడ్ యూ నెంబర్ ఆఫ్ టైమ్స్. బట్ అదంతా కూడా మీరు ఆ పెయిన్ అంతటినీ కూడా మీరు మీ కెరీర్ అండ్ ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేయబట్టి ఆ పెయిన్ నుండి చాలా ఈజీగా బయటపడ్డారు. కానీ ఆ ట్రామా ఇంకా ఉంది మీకు. బట్ నౌ వాట్ దిస్ పర్సన్ ఈజ్ డూయింగ్, ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. ఈ పర్సన్ లైఫ్లో ఏదో ఒక హోప్లెస్ సిచ్యువేషన్ ఏదో కూడా ఉంది. ఆ హోప్లెస్ సిచ్యువేషన్ కోసమే మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేశారు. బట్ ఈ పర్సన్ చాలా టైం అండ్ మీ పర్సన్ టైం అండ్ మీ టైం కూడా వేస్ట్ చేస్తూ వస్తున్నారు. ఓకే, అది పక్కన పెడితే ఈ పర్సన్ ఏంటంటే ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు మీతో సడన్గా. ఈ కాన్వర్సేషన్లో దే విల్ టాక్ అబౌట్ కమిట్మెంట్ అండ్ దట్ కమిట్మెంట్ ఫార్మాలిటీస్. ఓకే, అండ్ ఎందుకు ఇది సడన్గా కమిట్మెంట్ కోసం ఎందుకు మాట్లాడతారంటే, ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇంకా చాలా లేట్ చేసేస్తున్నారు. ఈ పర్సన్ ఎప్పటి నుంచో మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గానే చూస్తున్నారు ఫ్రమ్ ద బిగినింగ్. కానీ ఈ పర్సన్ ఒకసారి మేబీ 1 or 2 times మీకు చెప్పనట్టుగా తన బిహేవియర్లో మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్ అన్నట్టుగా చెప్పారు. ఓకే, యూ వర్ వెరీ హ్యాపీ దోస్ డేస్. బట్ నా ఈ పర్సన్ అలా కాకుండా డైరెక్ట్గా చెప్తారు. బట్ రీసెంట్ పాస్ట్లో కూడా ఈ పర్సన్ మీతో కమిట్మెంట్ రిలేటెడ్ కొన్ని మెసేజెస్ పంపించారు. అవి కూడా మీకు క్లారిటీ అనేది లేదు. అయినా కూడా మీరు ఏదో సాటిస్ఫై అయిపోయారు ఆ మెసేజెస్ చూసుకుని. దట్ ఈస్ బ్రెడ్ క్రమింగ్. ఆ బ్రెడ్ క్రంబింగ్, గ్యాస్ లైటింగ్ ఇలాంటివే జరిగాయి మీ పర్సన్ సైడ్ నుంచి మీకు. కానీ ఎప్పుడు జెన్యూన్ కాన్వర్సేషన్ ఎప్పుడు జరగలేదు. మీ పర్సన్ రాంగ్ మాట్లాడినా మీరు రైటే అనుకుంటారు. మీ పర్సన్ నో అన్నా మీకు ఎస్లానే వినిపిస్తుంది. ఓకే, వై? బికాజ్ మీ సైడ్ నుంచి అన్కండిషనల్ లవ్ అనేది ఇస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి. అండ్ నా ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు ఏంటి అని అంటే, ఇక ముందు మిమ్మల్ని అలా ట్రీట్ చేయకూడదు, మిమ్మల్ని ఇలా బాధ పెట్టకూడదు, ఏ విషయంలోనూ బాధ పెట్టకూడదు అని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు. దిస్ పర్సన్ గోస్టెడ్ యూ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఈ పర్సన్ ఎన్నిసార్లు గోస్ట్ చేసినా మిమ్మల్ని మీరు చాలా ఈజీగా తీసుకున్నారు. నౌ యు ఆర్ ఇన్ అన్ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీ. యు ఆర్ వెరీ ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్. Not only independent and abundant, you're a divine feminine or divine masculine energy. But I see some third party energies ikkada. Ee third party energies could be anyone. Okay, not only romantic third party situation lo mimmalni petti ee person suddenly they disappeared. అండ్ కొన్ని మంత్స్ మీ మధ్య గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. అయినా కూడా మీరు పెద్దగా యాక్షన్ ఏం తీసుకోరు మీ పర్సన్ పైన. ఎందుకు అంటే మీకు అర్థమైపోయింది మీ పర్సన్ నేచర్ ఎలాంటిది, తన బిహేవియర్ ఎలాంటిది, ఇదంతా కూడా మీకు తెలిసిపోయింది. అండ్ వై దే ఆర్ గోయింగ్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్ అది కూడా మీకు తెలిసింది. వై? బికాజ్ ఈ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు. దట్ మీన్స్ దెర్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్. ఈ పర్సన్ లైఫ్లో ఏదో మీకంటే ఇంపార్టెంట్ విషయం ఏదో ఉంది మీ పర్సన్ లైఫ్లో. సో ఆ విషయం మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. బట్ నౌ దట్ సిచ్యువేషన్ హ్యాస్ ఎండెడ్ అండ్ ఇట్స్ ఎండింగ్ డే బై డే.
అదొక హోప్లెస్ సిచ్యువేషన్గా చేంజ్ అయిపోయింది. నౌ దిస్ పర్సన్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ యూ. ఈ పర్సన్ మీకోసం తలుచుకుంటారు, అసలు నేను ఎందుకు అలా ట్రీట్ చేశానని బాధపడుతూ ఉంటారు. ఈ పర్సన్ మీ పిక్స్ చూస్తారు, మీ పిక్స్ చూడగానే ఏదో చాలా ఇన్నోసెంట్ పిక్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ పర్సన్కి. ఇంకా మీ పిక్స్ ఈ పర్సన్ ఇంకా బాధ పెడుతూ ఉంటాయి అన్నమాట. అంటే మీలాంటి వాళ్ళని అలా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదని ఈ పర్సన్ ఇప్పటికైనా నేర్చుకున్నారు. సో ఇప్పటికైనా తెలుసుకున్నారు, దట్ ఈజ్ ఓకే. బట్ ఈ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్సన్కి, అవి మీకు ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ పర్సన్ ట్రై చేస్తున్నది అది. దే ఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. అండ్ ఈ పర్సన్కి కొన్ని ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి, కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, కొన్ని విషెస్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఈ పర్సన్ మీకేమీ చెప్పట్లేదు. వై దే ఆర్ నాట్ ఓపెనింగ్ అప్ అంటే, ఇంకా ఈ పర్సన్కి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ. మేబీ ఇన్ ద పాస్ట్ కూడా మీరు విడిపోవడానికి వాళ్ళే రీజన్ అయి ఉండొచ్చు, ఆర్ సమ్ అదర్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, ఆర్ దట్ అనదర్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ పర్సన్ లైఫ్లో, అది ఈ పర్సన్కి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు క్రియేట్ చేసింది అయి ఉండొచ్చు. ఓకే, అండ్ నౌ దే ఆర్ సీయింగ్ యూ యాజ్ దేర్ లైట్ ఆఫ్ ద లైఫ్, అంటే లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్. ఈ పర్సన్ తన లైఫ్లో డార్కర్ టైం, డార్కర్ పీరియడ్ ఏదైతే నడుస్తుందో ఈ పర్సన్ లైఫ్లో, అది ఎండ్ చేసుకొని లైట్ని రీచ్ అవుతారు. హూ ఈజ్ దట్ లైట్ అంటే మీరే. ఓకే, సో ఎప్పుడైతే ఆ పీరియడ్లోకి ఎంటర్ అవుతారో అప్పుడే ఈ పర్సన్కి హ్యాపీనెస్ అనేది ఉంటుంది అని ఇప్పుడు ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు. ఓకే, సో దేర్ నెక్స్ట్ యాక్షన్ ఈజ్ they will send you a message. They will discuss about this commitment formalities. Okay, so ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. ఈ రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేండి. కొన్ని స్పెసిఫిక్ మెసేజెస్ అనేవి ఉంటాయి, అవి అందరికీ రెజొనేట్ అవ్వవు. సో ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకే తీసుకోండి. ఓకే, అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. సో ఈ నెక్స్ట్ 48 అవర్స్లో ఈ పర్సన్ దగ్గర నుండి ఏదో ఒక మెసేజ్ ఆర్ కాల్ అయితే వస్తుంది. అండ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని ఫేస్ టైం రిక్వెస్ట్ చేస్తారు. ఓకే, వీడియో కాల్స్ రిక్వెస్ట్ చేస్తారు. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఈ పర్సన్ దే విల్ సెండ్ యూ ఏ గిఫ్ట్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఈ పర్సన్కి ఎవరైతే రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారో, ఇంకా ఈ పర్సన్ని మీకు దూరంగా ఎవరైతే ఉంచుతున్నారో, వాళ్ళందరికీ ఏదో ఒక రోజు ఈ పర్సన్ అండ్ మీరు కలిసి హ్యాపీగా ఉన్నారు, ఒక పవర్ కపుల్లా ఉన్నారు, ఒక అండర్స్టాండింగ్, ఒక అన్కండిషనల్ లవ్ ఇదంతా ఉంది మీ మధ్య. అండ్ యు ఆర్ వెరీ హ్యాపీ, యు బోత్ ఆర్ వెరీ హ్యాపీ టుగెదర్ అని చూపించాలి అనే ఒక గోల్ అయితే పెట్టుకున్నారు ఈ పర్సన్. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ ఇన్సల్ట్ చేయడం, లేదా ఈ పర్సన్కి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది సరిపోవట్లేదు, ఆ రకంగా ఇన్సల్ట్ చేస్తారు కొంతమంది. ఆ టైప్లో మాట్లాడుతూ ఉంటారు ఈ పర్సన్. అండ్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్, యూ డోంట్ టాక్ అబౌట్ దర్ ఇన్కమ్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో ఈ పర్సన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు కూడా ఈ పర్సన్కి మీరే హెల్ప్ చేశారు. నాట్ ఓన్లీ హెల్ప్, ఈ పర్సన్కి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవారు మీరు.
ఇదంతా ఈ పర్సన్కి గుర్తుంది. అండ్ ఈ పర్సన్కి ఎవరైతే రాంగ్ గైడెన్స్ ఇచ్చారో అండ్ రాంగ్ గైడెన్స్ ఇచ్చి అలా చేస్తే తన లైఫ్ సెటిల్ అయిపోతుందని ఎవరైతే చెప్పారో అదే టైంలో మీరు కూడా ఈ పర్సన్కి చెప్పారు, మీ పర్సన్ వెళ్తున్న ఆ రూట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, తన చాయిస్ రాంగ్ అని చెప్పారు మీరు. కానీ ఈ పర్సన్ ఏమనుకున్నారంటే మేబీ యు ఆర్ సెల్ఫిష్, సో అందుకే ఇలా చెప్తున్నారు అనుకున్నారు ఈ పర్సన్. కానీ తర్వాత తెలిసింది ఈ పర్సన్కి మీరు చెప్పేదంతా కూడా కరెక్టే. ఓకే, సో నా ఈ పర్సన్ ఒక గ్రేట్ రియలైజేషన్ అయితే వచ్చింది ఈ పర్సన్కి. అండ్ నౌ దే ఆర్ రెడీ టు కన్ఫెస్, దే ఆర్ రెడీ టు కమిట్. ఓకే, బట్ సడన్లీ కమిట్మెంట్ ఇచ్చేసరికి ఎలాంటి వాళ్ళకైనా కొంచెం భయం వేస్తుంది. మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది ఇక్కడ. ఓకే, బట్ యు నో ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ పర్సన్, వై దే ఆర్ కమింగ్ బ్యాక్ అండ్ వై దే ఆర్ నాట్ ఓపెనింగ్ అప్. ఈ పర్సన్ మీతో కమిట్మెంట్ కోసం మాట్లాడినా కూడా తన పాస్ట్ కోసం మాత్రం డిస్కస్ చేయరు. సో ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. డోంట్ ఎంటర్టైన్ ఎనీ థర్డ్ పార్టీస్. ఓకే, సో మీరు కమిట్మెంట్ యాక్సెప్ట్ చేసే ముందు ఈ పర్సన్ ఫస్ట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో కరెక్ట్గా తెలుసుకొని అప్పుడు మీరు నెక్స్ట్ యాక్షన్ మీరు తీసుకోండి. ఓకే, కొంతమంది ఇక్కడ ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు, ఈ పర్సన్తో ఫెడ్ అప్ అయిపోయారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఎక్కువ రోజులు ఎవరు ఉండట్లేదు. సో ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో కూడా అదే జరిగింది. సో మెనీ పీపుల్ ఇన్ దేర్ లైఫ్ మూవ్డ్ ఆన్. ఈ పర్సన్కి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉండేవి ఇన్ ద పాస్ట్. సో ఎవరైతే ఈ పర్సన్ లైఫ్లో ఉన్నారో వాళ్ళందరితో కంపేర్ చేసి చూస్తే మీరు ఒక డివైన్ మ్యాస్కులిన్ ఆర్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. నోబడీ మ్యాచెస్ యువర్ ఎనర్జీ. ఈ పర్సన్కి అది తెలుసు. బట్ నోబడీ మ్యాచెస్ అనేది తెలుసు, కానీ మీకు కమిట్ అవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు పాస్ట్లో. బట్ అది మీకు ఎలా చెప్పాలి తెలియలేదు. సో సైలెంట్లీ దే మూవ్డ్ ఆన్ అండ్ సడన్లీ దే గోస్టెడ్ యూ. అండ్ మేబీ కొంతమంది విషయంలో కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగాయి మీ ఇద్దరి మధ్య. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ ఇంతలా ఎందుకు బాధపడుతున్నారు మీ విషయంలో అంటే మిమ్మల్ని కాదని ఇంకెవరినో చూస్ చేసుకున్నారు ఈ పర్సన్. అదే అయి ఉండొచ్చు, లేదా బికాజ్ ఆఫ్ సమ్ అదర్ రీజన్ ఈ పర్సన్ మీకు దూరంగా వెళ్ళిపోయారు. కొంతమందికి వేరే సిటీలో జాబ్స్ రావడము, వేరే సిటీలో బిజినెస్ స్టార్ట్ చేయడము, అలాంటిది ఏదో జరగటం వల్ల ఈ పర్సన్ మీకు దూరం అయిపోవడం అండ్ ఇంకేదో రీజన్ చెప్పి మిమ్మల్ని గోస్ట్ చేయటం, మిమ్మల్ని బ్లాక్ చేసేయడం, ఇలాంటిది ఏదో కూడా చేశారు ఈ పర్సన్. ఓకే, బట్ నా ఈ పర్సన్ మిమ్మల్ని కావాలి అనుకున్నా కూడా అది ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అనేది కూడా ఒక పెద్ద డౌటే. సో ఈ పర్సన్కి అర్థమైపోయింది ఏంటి అని అంటే ఇక్కడ ఇది మీకు ఒక రకంగా గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పర్సన్ ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుంటున్నారు. ఓకే, ఫ్రెండ్ సర్కిల్లో టాక్సిక్ ఫ్రెండ్స్ ఎవరు, వెల్ విషర్స్ ఎవరు, ఇది తెలుసుకుంటున్నారు. అండ్ ఫ్రెండ్స్ అనే కాదు, తన చుట్టూ ఉండే వాళ్ళలో ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది సార్ట్ అవుట్ చేసేసుకుంటున్నారు. ఓకే, అండ్ సమ్ ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మీకోసం చెప్పి ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది తీసుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, ఇది ఒక స్లో మూవింగ్ ఎనర్జీ కాబట్టి మీరు ఈ పర్సన్ ఇచ్చే ఆ కమిట్మెంట్కి ఓకే చెప్పినా కూడా అది అంతా ఇంప్లిమెంట్ అయ్యే టైంకి అరౌండ్ 4 or 5 months ఆర్ ఫర్ సమ్ ఆఫ్ యూ 10 months కూడా పడుతుంది. యూ విల్ బీ ఇన్ ఏ రిలేషన్షిప్, బట్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది కానీ అది ఒక కమిటెడ్ బాండింగ్, డీప్ బాండింగ్ చేంజ్ అవ్వడానికి 10 weeks to 10 months పడుతుంది. ఓకే, ఐ డోంట్ నో వై దిస్ పర్సన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ టు బి సింగిల్. మీరు సింగిల్ అని తెలుసు ఈ పర్సన్కి, అండ్ దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో సింగిల్.
సో అన్నీ తెలిసినా కూడా ఈ పర్సన్ ఇంకా వెయిట్ చేస్తున్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. ఓకే, సో ద డివైన్ టైమింగ్ ఎంతో దూరంలో లేదు. కొంతమందికి నెక్స్ట్ 48 అవర్స్లో జరగచ్చు, అండ్ కొంతమందికి విదిన్ 24 అవర్స్లోనే ఈ పర్సన్ మీకు అప్రోచ్ అవుతారు. అండ్ కొంతమంది విదిన్ 15th ఆఫ్ దిస్ మంత్ ఈ పర్సన్ మీకు అప్రోచ్ అవుతారు మిమ్మల్ని. ఓకే, సో దిస్ ఈజ్ ద టైం ఫ్రేమ్. ఈ టైం ఫ్రేమ్ అందరికీ ఒకేలా ఉండదు, వేరు టైం ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సెపరేషన్ అండ్ ద రీజన్ ఫర్ యువర్ సెపరేషన్. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 4, అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 with 111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అక్కడ మీరు రాయొచ్చు శ్రద్ధ